హాయ్ అండి, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఏంటి, ఇది పొద్దున్నే లేచి ముగ్గులు పెట్టేస్తుంది అనుకుంటున్నారు. ఏం లేదు, ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం కదా. సో అందుకని మార్నింగే లేచి ఇల్లు గుమ్మాలన్నీ తుడుచుకొని చక్క తడిగుడ్లన్నీ పట్టేసుకొని ముగ్గులు అయితే పెడుతున్నాను. నేను ఏ ఫెస్టివల్ కన్నా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది ముగ్గులకి అనమాట. నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి మా అమ్మ పెట్టేవారు అనమాట. సో తన దగ్గర నేర్చుకున్నాను. ఇంకా అట్లానే వెనక గుమ్మానికి ఎదురు గుమ్మానికి చక్కగా ముగ్గులు అయితే వేసాను. మధ్యలో ఎల్లో కలర్, రెడ్ కలర్ అవి కూడా వేసాను. ప్రతి ఇయర్ శ్రావణ మాసం ఇంట్లో ఉండి బాగా చేసుకుంటాను అనమాట. ఈసారి అయితే ఫస్ట్ వారం నాకైతే లీవ్ దొరకలేదు. సో అందుకని ఇక్కడే నేను ఉన్న చోట చేసుకుంటున్నాను. సో సెకండ్ వారం అన్నా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ ఇంటి దగ్గర అయితే బాగా చేసుకున్నాను. ఆ మమ్మీ వాళ్ళు అందరూ ఉంటారు కదా. సో ప్రసాదాలు అవన్నీ బాగా ఎక్కువ చేస్తాను. ఈలో పక్క అయితే వచ్చారు, చక్క పలకరిచ్చారు. వీడియోలో కనిపిస్తున్నాను, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అయితే ఒక్కదాన్నే చేసుకోవాలి కదా అని చెప్పేసి అంత ఇంట్రెస్ట్ అయితే రాదు. సో అందుకని అంత హడావిడి చేయకుండా సింపుల్గా అయితే చేసుకున్నాను ఫస్ట్ వారం. ఇంకా బయట ముగ్గు పెట్టడం అయితే అయిపోయింది. సో ఇట్లా అయితే ఉంది. ఎలా ఉందో చెప్పండి, బాగుందా? తర్వాత తలారా స్నానం చేసి చక్క దేవుడి దగ్గర కూడా శుభ్రం చేసి ముగ్గు వేస్తున్నాను. ఈరోజు లీవ్ పెట్టలేదు కదా. సో అందుకని ఆఫీస్కి వెళ్ళాలి. ఒక పక్కన ఆఫీస్ టైం అయిపోతుంది, ఇంకో పక్కన ఇది చేసుకోవాలన్న కంగారుగా వేస్తున్నాను మొత్తం. సో లంచ్ బాక్స్ ఇవన్నీ మార్నింగే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా చూసారా, ముగ్గు అయితే ఫైనల్గా ఇట్లా ఉంది. ఎలా ఉందో చెప్పండి, దేవుడి దగ్గర మొత్తం బాగుందా? అండ్ మీలో ఎవరికన్నా ఈ ముగ్గులు పిచ్చుందా ఉంటే కామెంట్ చేయండి. అండ్ వెరీ నెక్స్ట్ ఇంకా దేవుడికి అయితే హారతి ఇచ్చేద్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను. చక్కగా దేవుడికి హారతి ఇచ్చేసి నేను కూడా దండం పెట్టేసుకున్నాను. అండ్ దేవుడిని అయితే ఒకటే కోరుకుంటున్నాను, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని. ఈ శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీస్సులతో మీరు చేపట్టిందల్లా బంగారం కావాలని, ఈ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై నిత్యం సిర్ల వర్షం కురిపించాలని మనసారా కోరుకుంటున్నాను. అండ్ మీరు ఈ శ్రావణ మాసం మొదటి శుక్రవారం ఎట్లా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా వెంటనే పూజ అవ్వగానే ఫాస్ట్గా జడ అయితే వేసేసుకొని బాక్స్ పట్టుకొని ఆఫీస్కి అయితే పరిగెట్టేశాను. ఎందుకంటే కింద ఆల్రెడీ ఆటో వచ్చేసి ఉంది. ఇంకా అందుకని ఫాస్ట్గా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా ఆఫీస్కి వచ్చేసాక ఈ మెయిన్ రూట్ అయితే అస్సలు ఫాలో అవను. ఈ గ్రీన్గా గార్డెన్ వైపు నుండే వెళ్తాను. ఇక్కడ ఎంత బాగుంటుందో, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీన్ వైల్ వర్క్ టైంలో అయితే కొన్ని రీల్స్ అయితే చేసేసుకున్నాను. అండ్ వర్క్ అవ్వగానే క్యాబ్ దగ్గరికి వచ్చాను. సో ఈ క్యాబ్ నేను 6కి ఎక్కితే అది 6:15 దాకా కదలదు, అట్లానే ఉంటుంది. చాలా గాలేదు, సిగ్నల్ రాదు, ఏం ఉండదు, ఏడుపు వచ్చేస్తుంది. కదిలింద్రా నాయన బయటకు వచ్చామనుకుంటే మధ్యలో సిగ్నల్స్ ఒకటి, ట్రాఫిక్, హెడ్ఏక్, బాబాయ్ చచ్చిపోతాం అసలు. ఆ డే అయితే ఇట్లా గడిచింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.